ఈ మామిడికాయలు చూసైతే నాకైతే ఫుల్గా నోరూరిపోయింది. మామిడికాయలు టైం వచ్చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న ఫ్లవర్ మార్కెట్కి వచ్చాము, అక్కడైతే ఈ మామిడికాయలు కూడా కనిపించాయి. మా పేరెంట్స్ది కొత్త ఇల్లు గృహప్రవేశం ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా గృహప్రవేశం అంటే ఇంటినంతా ఫుల్ డెకరేట్ చేస్తాం కదా. ఇక్కడ విజయవాడలో ఫ్లవర్ మార్కెట్లు అయితే చీప్గా దొరుకుతాయి. ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తే ఆ పాజిటివిటీనే వేరు అసలు. నేను బస్సులో బయలుదేరుతున్నాను, సో లగేజ్కి నో ప్రాబ్లం అని చెప్పి మా ఊరు వరకు వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లవర్స్ తీసుకుందామని వచ్చాను. బంతిపూ పూలు కిలో 20 రూపాయలు లెక్క 8 కిలోల బంతి పూలు అయితే తోరణాల కోసం తీసుకున్నాను. మా ఊర్లో అయితే 100 గ్రాములు 20 రూపాయలు అంట. చూడండి ప్రైస్ ఎంత వేరియేషన్ ఉందో. ఇంకా చామంతి, గులాబీ ఇలాంటివి అయితే కిలో 100 రూపాయల రేంజ్లో ఉన్నాయి. బెంగళూరు నుండి వచ్చిన పూలు అయితే 3-4 డేస్ కూడా ఫ్రెష్గా ఉంటాయంట. ఆ పూలు అయితే కిలో 120 నుంచి 150 రేంజ్లో ఉన్నాయి. ఇంకా మల్లెపూలు, కాగడాలు ఇలాంటివి అయితే చిన్న మూర 30 రూపాయలు 50 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ నేనైతే మల్లెపూలు కిలో 100 రూపాయలు, కాగడాలు అయితే కిలో 50 రూపాయల రేంజ్లో తీసుకున్నాను. ఇంక ఈ పూలన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. గృహప్రవేశానికి ముందు రోజైతే మా నైబర్స్ ఇంకా మా మేనత్తలు అందరు కలిసి ముగ్గులు అయితే ఫుల్గా వేసేశారు. నాకైతే మా చిన్నోడితోనే సరిపోయింది. ఎక్కడ ఒక్క దగ్గర కూడా నేను హెల్ప్ చేయడానికే కుదరలేదు. ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదు, ఫ్లోర్ కూడా అవ్వలేదు. కానీ మాఘమాసం మంచిదని చెప్పి అయితే పాలు పొంగించేస్తున్నాం. ఇంకా నేను మా చిన్నోడిని ఎత్తుకోవడానికే సరిపోయింది. ఏ పనిలోని నా ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. గృహప్రవేశం వ్లాగ్ అయితే రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.